ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారసత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హౌసింగ్ పై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరించిందని, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు దీనిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూలూరుపేట శాసనసభ్యురాలు నిరవన విజయశ్రీ తెలియజేశారు. గత ప్రభుత్వంలో హౌసింగ్ లో వాలంటీర్ల రూపంలో తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించి అసలు అర్హత లేని కాంట్రాక్టులకు జగనన్న కాలనీ రూపంలో ఇళ్లను అప్పచెప్పి కనీసం పురాతులు కూడా సరిగా వేయకుండా కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని ఆ ఇళ్లను వదిలేసిపోయిన సంఘటనలు తన వద్దకు కోకొల్లలుగా వస్తున్నాయని, వీటిపైన హౌసింగ్ అధికారులు విచారణ చేపట్టి తనకు వివరాలను తెలియజేయాలని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. మన ఆనాడు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేక ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు కూడా ఈనాడు వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళని నెరవేర్చమని, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లుని అవకాశం ఇవ్వమని కూడా అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని ఇష్యూస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు హౌసింగ్ ఈ సైట్లు కూడా ఇచ్చి ఇల్లులు ఇచ్చి 20 మంది 30 మంది అలా వాళ్ళు ఒక కాంట్రాక్టర్ ఎంచుకొని ఈ వాలంటీర్లు వచ్చి వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక కాగితం మీద సంతకాలు చేయించుకొని ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేస్తే వాళ్ళకి హౌసింగ్ వాళ్ళు స్టీల్ అని డబ్బులని వాళ్ళ అకౌంట్ లో వేసి ఆ కాంట్రాక్టర్లు అవి చేయకుండా కూడా వెళ్ళిపోయారు. ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడే అతను వచ్చి చెప్పారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బెనిఫిషియరీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని అవన్నీ సాల్వ్ చేయాల్సిందిగా హౌసింగ్ వాళ్ళని కోరుకుంటున్నాను. ఇదొక్క ఇష్యూ కాదని చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. అన్ని తెలుసుకొని అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని బెనిఫిషియరీకి తగినట్టుగా అంటే వాళ్ళకి పేమెంట్ వచ్చేలాగా చూసుకోండి.